దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 30 గురువారం వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల లోపు జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారి యొక్క దిన ఫలితాలు జనవరి 30వ తేదీ ఏ విధంగా ఉన్నాయో ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 30వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయో మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే ఈ రోజు దినఫలాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుందో, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారో, అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి ఏ విధమైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేం చెప్పబోయే ప్రతి విషయం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని లైఫ్ లాంగ్ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీరి క్రమశిక్షణ కొన్ని సమయాల్లో మారుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారు వీరి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికమనే చెప్పుకోవాలి. అవసరం ఉన్నప్పుడు వీరికి ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా వీరు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఖచ్చితంగా వాటిని అధిగమించి ముందుకు వెళ్లే పట్టుదల వీరిలో ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు కూడా. అలాగే ఈ రాశి వారికి పట్టుదల అధికమని చెప్పుకోవాలి. కుటుంబ బంధాల పట్ల ప్రేమ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామిని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. వారిచ్చే సలహాలను ఖచ్చితంగా మనసుకు తీసుకొని నమ్ముతూ ఉంటారు. జీవితానికి సంబంధించి ముందుగానే ప్రణాళికలు వేసుకుని ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆశపడుతూ ఉంటారు. పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. వీరి యొక్క జాతకంలో కొన్ని నష్టాలు, కొన్ని దుఃఖాలు అయితే అనుభవించి మళ్లీ చివరికి ఆర్థిక పరమైన అంశాల్లో కానీ, మానసిక పరమైన అంశాల్లో కానీ సంతోషకరమైన వార్తలను చూసి ఆశ్చర్యపోతారు. మీకు పరిస్థితులు బాగోలేనప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు తర్వాత మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితం అయితే మారిపోబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ సమస్యలను అధిగమించే నేర్పరితనం మీకు ఆ భగవంతుడు అనుగ్రహించాడు. అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మీ యొక్క ప్రాణమిత్రులు మీకు అవసరాల్లో సహాయం చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుండి బయటపడటానికి వారికి చేతనైనంత సహాయం అయితే మీకు చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఉన్న చోటికి ఒక వ్యక్తి వస్తారు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే మీకు ఇదివరకు పరిచయం లేదు, కానీ ఇప్పుడు వారంతట వారే వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. అలాగే మీ గురించి అడుగుతారు. మీతో వారు ఒక చక్కటి బాండింగ్ ని ఏర్పరచుకుంటారు. అనుకోకుండా ఈ సంఘటన జరిగిపోతుంది. అంటే మీకు పరిచయం లేని వ్యక్తి ఒకరు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. అలాగే వారు మీతో క్లోజ్ గా మూవ్ అవుతారు. ఎప్పటి నుంచో మీతో పరిచయం ఉన్న వారిలాగా సరదాగా సంతోషంగా మాట్లాడతారు. అయితే వారితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా నూతన వ్యక్తి యొక్క మీ లైఫ్ లోకి రావడం మూలాన పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక రిజల్ట్ అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు ఆ రిజల్ట్ కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
చేస్తున్నారు. అటువంటి రిజల్ట్ అయితే మీకు ఇప్పుడు అనుకూలంగా రాబోతుంది. దాని ద్వారా మీరు అనుకున్నది సాధించి సంతోషంగా ఉంటారు. అలాగే దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల్లో కూడా ఆనందం అనేది కనపడుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివారాధనతో పాటుగా అలాగే మీరు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ప్రతి విధమైన నెగిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వచ్చి ప్రతి అంశం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.